మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో సిఐటియు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల పిలుపు మేరకు అఖిల భారత సమ్మె నిర్వహించగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వివోఏలు, వివిధ స్కీమ్ వర్కర్లు, రైతులు, కార్మికులు బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలనాగయ్య మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని సమర్థంగా అమలు చేసి సంవత్సరానికి 200 పని దినాలు, రోజుకు 600 వేతనం ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, వెలిగుంట ప్రాజెక్టుకు 2,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు నాయకులు తహసీల్దార్ కె కిషోర్ కుమార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఏరువ పాపిరెడ్డి, సిఐటియు నాయకురాలు డి పార్వతమ్మ, ఎం నాసరమ్మ, ఎం అంజలిదేవి, పి లలిత, ఎం ఎస్తేరమ్మ తదితరులు పాల్గొన్నారు.